అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? ఈరోజు మనకిష్టమైన వ్యక్తిని మన ముందు ఒకవేళ ఉంచామనుకోండి, వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపిస్తాం. ఎంతో ఆప్యాయత చూపిస్తాం. నీవు లేనిదే నేను లేను అన్నట్లుంటాం. అదే వ్యక్తి కొంచెం పక్కకు వెళ్ళగానే వాళ్ళ కోసమే చాడీలు చెప్తాం. ఎక్కడ మనం రియల్‌గా ఉన్నాము? ఎక్కడ మన జెన్యూనిటీ చూపిస్తున్నాము? కొంతమందయితే ఇలా కూడా ఉంటారు. నాకీ సహాయం కావాలి అంటే, అవునా? నీకీ సహాయం కావాలా? నేను చేస్తా. రేపు రా, ఎల్లుండి రా, అవతలెల్లుండి రా. నేను నీకు సహాయం చేయలేనేమో అని వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నా సరే, చేస్తామని డబల్ మాటలు మాట్లాడుతూ తిప్పుకుంటూ ఉంటారు. బైబిలు నువ్వు ఎలా మాట్లాడాలనేది నేర్పిస్తుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను అని. బైబిల్‌లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి నన్ను స్వస్థత పరచడం నీకిష్టమేనా తండ్రి అని అంటే, నాకిష్టమే అని స్వస్థత పరిచేవారు. అదే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నన్ను బాగు చేయడం నీకిష్టమేనా అని అడిగితే, యెస్ నాకిష్టమే. నువ్వు శుద్ధుడివి కమ్ము అని సింపుల్‌గా ఒక ఆన్సర్ ప్రభు ఇచ్చేవారు. అధికంగా ప్రభు మాట్లాడేవారు కాదు. సింపుల్ ఆన్సర్. ఒకే ఒక ఆన్సర్ ప్రభు ఇచ్చి, యెస్ నాకిష్టమే. నువ్వు శుద్ధునివి కమ్ము. యెస్ నాకిష్టమే. నీకు స్వస్థత కలుగును అని ఒక్క మాటతో ప్రభు అక్కడ స్వస్థత ఇచ్చేసేవారు. ఈరోజు ఆయన బిడ్డలుగా నీవు నేను కూడా మనం కూడా యెస్ అంటే యెస్, నో అంటే నో. నువ్వు సాయం చేసే పరిస్థితిలో ఉంటే యెస్ నేను నీకు సాయం చేస్తాను అనే విధముగా ఉండాలి. నువ్వు సాయం చేసే పరిస్థితులు లేకపోతే నో, నేను నీకు సాయం చేసే పరిస్థితిలో లేను అని సింపుల్ సింగిల్ వర్డ్, సింగిల్ మాట మాట్లాడే విధంగా మనం ఉండాలి కానీ, డబల్ మాటలు. నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేకపోయినా, నీకు డబ్బు సహాయం చేసే పరిస్థితి లేకపోయినా, నేను నీకు సహాయం చేస్తానని నీ వెనకాల తిప్పుకుంటూ రేపురా, ఎల్లుండిరా, అవతలెల్లుండిరా అని డబల్ మాటలు మాట్లాడే విధంగా ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. సో కాబట్టి బైబిల్‌లో ఉన్న వాక్యం మనకు నేర్పిస్తుంది. అవునంటే అవును, కాదంటే కాదు. యెస్ అంటే యెస్, నో అంటే నో అనే విధముగా మన మాటలు ఉండాలి. అలా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందామా? ఆమేన్. మరణాత.